ఈ సంవత్సరం మరి మనతో పాటు అడుగుపెట్టిన వాళ్ళు ఈ దినాన్ని చూడలేక వాళ్ళు మరణించున్నారు. అయితే ఈ దినం వరకు మనం బ్రతికి ఉన్నామంటే మన శక్తి మన భక్తి కాదు, గాని ఇది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపచేత మాత్రమే అని మనం తెలుసుకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. చాలా మంది ఇది మర్చిపోతూ ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే విస్మరిస్తూ ఉన్నారు. తమ పనుల్లో పడి, తమ కార్యక్రమాల్లో పడి, నేను బ్రతికి ఉన్నానంటే కేవలం ఇది దేవుని యొక్క కృపచేత మాత్రమే అని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ దినమున మనం అది మర్చిపోకూడదు. దేవుని యొక్క కాపుదలని, భద్రతని మనం నిత్యం కూడా గుర్తు చేసుకుంటే మన హృదయం మరి ఎప్పుడు కూడా కృతజ్ఞత చేత పొంగి పొర్లుతూ ఉంటుంది. ఈ దినమున మనం చూసినట్లయితే గత కాలంలో నేను మీతో చెప్తూ ఉండేవాడిని. అదేంటిదంటే మరి నేను ప్రతి ఆదివారం చెప్తూ ఉండేవాడిని. ఏమని అంటే, మనము గత వారం అంతా చేసిన ప్రయాణాల్లో మనకు తోడుగున్నారు. కాలినడకను వెళ్ళినప్పుడు తోడుగున్నారు, సైకిల్ మీద వెళ్ళినప్పుడు తోడుగున్నారు, అలాగే బైక్ మీద వెళ్ళినప్పుడు తోడుగున్నారు, అలాగే ట్రైన్లో వెళ్ళినప్పుడు తోడుగున్నారు, బస్సులో వెళ్ళినప్పుడు తోడుగున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటే చాలా మందికి ఇదేంటో అనుకుంటూ ఉన్నారు. కానీ నిజంగా మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. మనం క్షేమంగా ఉన్నామంటే, మనం అనేకమైన స్థలాలు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. మన శక్తి మన భక్తి కాదని మనం గుర్తుపెట్టుకొని నిత్యం మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వాళ్ళమై ఉండాలి. మంచిది. ఈ దినమున మనం చూసినట్లయితే ఈ సంవత్సరం ప్రారంభం నుండి ప్రభు మనతో ఒక విషయాన్ని చాలా వివరంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేంటిదంటే దేవునితో నడుచుట అనే దాని గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క ధ్యానం ఎక్కడి వరకు వచ్చింది? దేవునితో నడుచుట అనే దాంట్లో మన ధ్యానం ఎక్కడి వరకు వచ్చింది అని అంటే, ఈ దినమున పార్ట్ 3 చూడండి. పార్ట్ 1 లో 2 భాగాలు వచ్చింది. పార్ట్ 1 కంటిన్యూషన్, అలాగే పార్ట్ 2 లో పార్ట్ 2, అలాగే పార్ట్ 2 కంటిన్యూషన్ వచ్చింది. ఈరోజు పార్ట్ 3 లోకి మనం వెళ్ళబోతున్నాం. అయితే పోయిన ఆదివారం నేను పార్ట్ 2 కంటిన్యూషన్ చెప్పినప్పుడు ఆ పార్ట్ 2 మొత్తం నేను ముగించలేకపోయాను. కారణం ఏంటంటే ఇంకా 2 పాయింట్స్ మిగిలిపోయి ఉన్నాయి. మీరు చూసి ఉన్నారు. పోయిన ఆదివారం నేను ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకొని వాక్యం చెప్పి ఉన్నాను. దాదాపు 1 గంట 45 నిమిషాల వరకు ఆ వాక్య పరిచర్య కొనసాగింది. అయితే దాంట్లో ఇంకా 2 పాయింట్స్ మిగిలిపోయినాయి పార్ట్ 2 లో. ఈరోజు అవి త్వరగా ముగించి పార్ట్ 2 లో ప్రవేశిస్తాం. వచ్చే ఆదివారం పార్ట్ 3 కొనసాగింపు ఉంటుంది, అది ముగింపు కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు మర్చిపోవద్దు. ఇంకొక ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈరోజు 8వ తారీఖు, అలాగే ఈ నెల 18 నుండి ఈ యొక్క లెంట్ దినములు, అంటే ఆ యొక్క యేసు ప్రభు యొక్క శ్రమల దినాలు అని పాటిస్తూ ఉంటారు, లేదా లెంట్ దినములను పాటిస్తూ ఉంటారు. 18 నుంచి ప్రారంభం అవుతున్నాయి, అంటే ఇంకో 10 రోజుల్లో. అప్పటి నుండి ఈస్టర్ ఆదివారం వరకు మనం సిలువ ధ్యానాలు మేము ప్రసారాలు చేయబోతున్నాం. దాని కొరకు మరి ఆసక్తితో ఎదురు చూడండి, ఆశతో ఎదురు చూడండి, ప్రార్థన చేయండి. మరి ఆదివారాలు మాత్రమే కాదు, నేను మీతో చెప్పి ఉన్నాను, వారంలో 2 సార్లు ఆ యొక్క సిలువ ధ్యానాలు మీకు ప్రసారం చేస్తూ ఉంటాం. క్రిస్మస్ సందర్భంగా ఏ విధంగా అయితే క్రిస్మస్ సంబంధించిన టాపిక్స్ తో ప్రత్యేకమైన సందేశాలు మీరు చూసి ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా కూడా యేసు ప్రభు యొక్క సిలువ ధ్యానాలు మనం చూడబోతున్నాం, మనం ధ్యానించబోతున్నాం. చాలా క్రొత్త విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. దాని కొరకు మీరందరూ కూడా సిద్ధపడండి. మంచిది. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం సమయం ఎక్కువ వ్యర్థపరచద్దు, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క
యేసుతో నడుచుట పార్ట్ 2లో మన యొక్క మూల వాక్యంకి వెళ్ళిపోదాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 21 వచనాల్లో ఆ మూల వాక్యం మనం చూసి ఉన్నాం. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనక అంటున్నాడు. దాంట్లో 5 పాయింట్స్ వరకు పోయిన వారం మనం ధ్యానం చేసి ఉన్నాం. అంతకుముందు వారం, పోయిన వారం 5 పాయింట్స్ కలిపి 5 పాయింట్స్ ధ్యానం చేసి ఉన్నాం. ఈరోజు 6వ పాయింట్ మనం చూడబోతున్నాం. అన్య జనుల యొక్క నడక ఏంటి? చదవండి. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నేను రెఫరెన్స్ చెప్తున్నప్పుడు తీసి చూడండి. ప్రతి రెఫరెన్స్ నేను 2 సార్లు చెప్తూ ఉంటాను, మరి తీసి చూడవలసిందిగా కోరుతున్నాను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. అన్య జనుల యొక్క నడక ఏంటి మనం చూద్దాం. 7వ విషయం, అన్య జనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లీష్ లో రాయబడుతుంది, వై డు ద హీదన్ రేజ్, అంటే అల్లరి రేపుతున్నారు అనే దానికన్నా ఎందుకని చెలరేగిపోతున్నారు అని ఇక్కడ చెప్తున్నాడు. అవునండి, అన్య జనుల యొక్క లక్షణం ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఆ యొక్క కీర్తనాకారుడు రాస్తున్నాడు. అయితే అన్య జనులు ఏల అల్లరి రేపుచున్నారు, అది అన్య జనుల యొక్క నడక. అయితే ఈరోజు విచిత్రం ఏంటంటే, విచారకరమైనది ఏంటంటే, దేవుని యొక్క బిడలు అన్య జనులు నడుచుకున్నట్లుగా నడుచుకుంటూ దేవుని యొక్క బిడలు కూడా అల్లరి రేపుతున్నారు అని మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభు అంటాడు, మీరు అన్య జనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడవద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అవునండి, ఆ అన్య జనులు అల్లరి రేపుట అనేది అది అన్య జనుల యొక్క నడకైతే, ఈ దినమున దేవుని యొక్క బిడ్డలు ఆ విధంగా నడుచుకుంటూ ఉన్నారు. మనం దాని కారణాలు ఏంటి? అన్య జనులు యొక్క కారణాలు చాలా ఉన్నాయి, కానీ దేవుని యొక్క బిడ్డలు అల్లరి రేపడానికి గల కారణాలు ఏంటి? యాకోబు రాసిన పత్రిక, బైబిల్స్ త్వరగా తీసి చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి. అదుగా వినండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు, మీ భోగేచ్ఛల నుండి ఏగదా మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకడలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు ఇప్పుడు చదవగా మీరు విని ఉన్నారు. దాంట్లో ఏమంటున్నాడంటే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అంటున్నాడు. అవునండి, దేవుని యొక్క బిడ్డల్లో ఈ యొక్క అల్లరి గురించి ఇక్కడ చెప్తున్నాడు. యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి అంటే, మీ అవయవాలలో పోరాడు నీ భోగేచ్ఛల నుండియే కదా అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవునండి, మీ అవయవాలలో పోరాడు మీ యొక్క భోగేచ్ఛల నుండియే కదా. అదే యోహాను పత్రికలో మనం చూస్తాం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము
అవునండి, అవయవాలలో పోరాడు బొకేచ్చల నుండియే కదా. అది ఎంతవరకు అవి పోరాడుతున్నాయంటే 2వ వచనంలో రాస్తున్నాడు, మీరు ఆశపడుతున్నారు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు. కన్ను చూసిందల్లా ఆశిస్తుంది కానీ ఏమీ కూడా దొరకడం లేదు. మీరు నరాచు చేస్తారు, మత్సరపడతారు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడతారు, యుద్ధం చేస్తారు కానీ దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు. ఇది చాలా మందికి తెలియక దేవుని యొక్క బిడ్డలు అన్య జనులు నడిచినట్లుగా నడుస్తూ ఉన్నారు. ఏదో పోరాడితే దొరుకుతాదేమో, యుద్ధం చేస్తే దొరుకుతాదేమో అని అనుకుంటూ ఉన్నారు. నువ్వు పోరాడితే దొరకదు, నువ్వు యుద్ధం చేస్తే దొరకదు, నువ్వు దేవుని అడిగితేనే దొరుకుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, నువ్వు పోరాడినంత మాత్రాన దొరకదు, నువ్వు యుద్ధం చేసినంత మాత్రాన దొరకదు. నువ్వు దేవుని అడిగితేనే గాని నువ్వు పొందలేవు. మన పితరులందరూ కూడా ఆశీర్వదించబడటానికి కారణాలు అయ్యే. వాళ్ళు ఎవరితో పోరాడలేదు, వాళ్ళు ఎవరితో యుద్ధం చేయలేదు, వాళ్ళు దేవుని అడిగారు కాబట్టే వాళ్ళు పొందుకున్నారు. మనం ఆ ఆది కాండం నుంచి చూసినట్లయితే అబ్రహాము దగ్గర నుండి అందరూ కూడా దేవునిని అడుగుతూ వచ్చారు. కయ్యను పోరాడాడు హేబేల్ మీద, కానీ కయ్యనికి ఏమి దొరకల. ఏం దొరికింది? దేవుని యొక్క శాపమే దొరికింది కానీ ఏం దొరకల. కయ్యను హేబేల్ మీద పోరాడి హేబేల్ మీద పడి అతను చంపేశాడు కానీ అతను సాధించింది ఏమి లేదు, అతనికి ఏమీ కూడా దొరకల. కాబట్టి నా ప్రియమైన సహోదరుడ సహోదరి, నువ్వు ఎవరైనా ఎక్కడి నుంచి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నా, నువ్వు పోరాటం అనేది ఆపు, నువ్వు యుద్ధం చేయటం అనేది ఆపు, ఆశపడటం అనేది ఆపు. చూడండి, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు. దేవా చూడండి, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మనకి ఏది లేదే అని ఆశపడుతున్నావు. నువ్వు ఆశపడినంత మాత్రాన నీకు దొరకదు. నువ్వు దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. నువ్వు ఆశపడితే నీకేం దొరకదు, నువ్వు దేవుని అడిగితేనే దేవుడు నీకు ఇస్తాడు. అవునండి, ఆజ్ఞలలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలలో, ఆయన ఇచ్చిన ఆజ్ఞలో పొరుగువానిని ప్రేమించాలి అని చెప్పినప్పుడు నీ పొరుగువాని ఏది కూడా నువ్వు ఆశించొద్దు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. పొరుగువానికి ఉన్నది ఏది కూడా నీవు ఆశించొద్దు. కాబట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇంకొక విషయం కూడా మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. ఎందుకని దేవుని యొక్క బిడ్డలలో అల్లరి రేగుతా ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. దేవుని యొక్క బిడ్డలు జాగ్రత్త. ఏమంటున్నాడంటే, ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి ఉంటది, అక్కడ ప్రతి నీచ కార్యం కూడా ఉంటుంది. ఈ మాటలు చెప్పిన ఎవరి కోసం తెలుసా? దేవుని యొక్క బిడ్డల కోసం అని నువ్వు గుర్తుపెట్టుకో. ఎక్కడైతే అల్లరి ఉంటుందో, ఎక్కడైతే మత్సరం ఉంటుందో, ఎక్కడైతే వివాదం ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది, ప్రతి నీచ కార్యం కూడా ఉంటది. కాబట్టి ఈ దినమున నువ్వు ఆలోచించు, నీలో మత్సరం అనేది ఉండకూడదు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన కీర్తనలు రాస్తాడు. ఏం రాస్తాడంటే, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని. అవునండి, దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన చూడండి, ఆయన మాత్రమే ఆశీర్వదించబడాలి, ఆయన మాత్రమే క్షేమంగా ఉండాలి,
ఇక ఎవరు కూడా మరి క్షేమంగా ఉండడానికి వీల్లేదు. అందుకని భక్తిహీనులు క్షేమంగా ఉన్నప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని అంటున్నాడు. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, చూడండి, నేనే క్షేమంగా ఉండాలి, నా కుటుంబమే క్షేమంగా ఉండాలి, నా బంధుమిత్రులు క్షేమంగా ఉండాలి, ఇంకా ఎవ్వరు కూడా క్షేమంగా ఉండని వీలు లేదు. ఎందుకు? నేను దేవుని బిడ్డను కాబట్టి, నేను దేవుని కుమారుని కాబట్టి, నేను దేవుని సేవిస్తున్నాను కాబట్టి, దేవుణ్ణి అనుసరిస్తున్నాను కాబట్టి అని ఈ యొక్క దావీదు మత్సర పడుతున్నాడు. ఈ దినాల్లో సంఘాల్లో ఇది ఎక్కువగా ఉంటా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఈ దినాల్లో సంఘాల్లో ఎక్కువగా వ్యాపించిపోయి ఉంది. నాకంటే వెనక వచ్చిన ఆ విశ్వాసి ఆశీర్వదించబడతా ఉంటే నాకు మత్సరం. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, నీకంటే వెనక వచ్చిన విశ్వాసి ప్రార్థనలో ఎదుగుతా ఉంటే నీకు మత్సరం. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఎదుగుతా ఉంటే నీకు మత్సరం. నీకు మత్సరం అది అంటే చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఏదో ఒక విధంగా వాళ్ళు పడేయాలని చూస్తూ ఉంటారు. చూడండి, మత్సరం ఎక్కడైతే ఉంటుందో ఏమంటున్నాడు, అక్కడ అల్లరియు, అక్కడ ప్రతి నీచ కార్యమును ఉండును. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ వ్యక్తి, ఎదుగుతున్న వ్యక్తికి విరోధంగా ఆలోచిస్తూ ఉంటా, విరోధంగా ఆలోచిస్తూ ఉంటా. ఆ వ్యక్తి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఆ వ్యక్తిని పడేయాలి, ఆ వ్యక్తిని వెనక్కి లాగాలి, ఆ వ్యక్తిని పతనం చేయాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఆ వ్యక్తిని పడేయాలని చూస్తూ ఉంటావు. ఇది చాలా చాలా తప్పు. దేవుని యొక్క బిడ్డగా అది నీకు తగదు. కారణం ఏంటో తెలిసిన, నువ్వు సంఘంలోనే ఆ విధంగా ఉంటున్నావు, కానీ దేవుని విషయం నువ్వు ఆలోచించినట్లయితే ఆయన గురించి మత్తయి సువార్తలో ఏం రాస్తాడు, ఆయన అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని ఒకే విధంగా కురిపిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, నీలో మత్సరం అనేది ఉండకూడదు, నీలో వివాదం అనేది ఉండకూడదు. వివాదం అనేది ఉండకూడదు. వివాదం, చూడండి, ఆ వివాదాలు మనలో ఉండకూడదు. ఇంకా మనం కానీ చూస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. అక్కడ మనం చూస్తున్నట్లయితే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. చాలు. చూడండి, మనం ఎక్కడున్నాం? మూర్ఖమైన వక్ర జనమ మధ్య ఉన్నాం. దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచినంత కాలం, మనం ఈ లోకంలో ఉన్న ప్రజల మధ్యలో ఉంటున్నంత కాలం దేవుని వాక్యం చెప్తుంది, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య ఉంటున్నారు. అలా ఉంటున్నా మీరు ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి. అనింద్యులనైనా దేవుని కుమారులగునట్లు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. నీవు గాని నిరపరాధిగా ఉంటేనే నువ్వు దేవుని కుమారుడు అని గుర్తుపెట్టుకో. నువ్వు నిష్కలంకుడుగా ఉంటేనే దేవుని యొక్క కుమారుడుగా ఉన్నావు అని గుర్తుపెట్టుకో. నీవు అనింద్యుడిగా ఉంటేనే దేవుని కుమారుడుగా ఉన్నావు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే తన కుమారులు ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆశ. కాబట్టి ఈ దినమున నీవు నిరపరాధిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక దినాన్న లోకానికి సవాల్ చేస్తున్నాడు. ఏమని? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అవును, ఆయన నిరపరాధి, ఆయన
జన్మ దగ్గర నుండి ఆయన మరణం వరకు ఆయన నిరపరాధి. ఆయన ఆ విధంగా సవాల్ చేసినప్పుడు లోకంలో ఎవరు కూడా ఆయన మీద వేలెత్తి చూపించలేకపోయారు, ఇదిగో నీలో ఈ పాపం ఉన్నదని. అయితే మనం నిరపరాధులముగా ఉండాలి, మనము నిష్కలంకులుగా ఉండాలి. అవునండి, మనం కలంకం లేని వాళ్ళుగా ఉండాలి. కలంకం లేని వాళ్ళుగా అంటే నాకు మాట ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదవద్దు, 5వ అధ్యాయం 25లో పౌలు అంటాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని చెప్తూ, అది ముడతైనను కలంకమైనను మత్సైనను డాగైనను అట్టిది మరేదైనను లేకుండా ఆ పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనలో నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనిందీలు అంటే నిందలు లేని వాళ్ళుగా ఉండాలి. నిందలు లేని వాళ్ళముగా ఉండాలి. మరి అలా ఉండాలంటే అలా ఉంటేనే మనం దేవుని యొక్క కుమారులుగా ఉంటాం. దేవుని యొక్క కుమారులుగా ఉండే లక్షణాలు 3. అయితే ఆ విధంగా ఉంటేనే దేవుని యొక్క కుమారులమై ఉంటాం. మరి ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మీరు సణుగులు మానాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఏ మానాలి? సణుగులు మానాలి. సణుగుడు ఒక భక్తుడు చెప్తాడు, సణుగుడు గొనుగుడు అనేది సాతాను గుంపు అంట. ఏ గుంపు? సణుగుడు గొనుగుడు అనేది సాతాను యొక్క గుంపు. అవునండి, చూడండి, సణుగులు అనేది దేవుని యొక్క బిడ్డలకు సంబంధించింది కాదు. కావాలండి చూడండి, ఇశ్రాయేలుని ఐగుప్తులో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చేటప్పుడు కేవలం ఇశ్రాయేలు మాత్రమే బయటికి రావాలని దేవుడు చాలా కఠినంగా చెప్తే, ఈ ఇశ్రాయేలీలు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది ఐగుప్తీయులను కూడా తీసుకొని వస్తే దేవుడు చూడండి, వాళ్ళతో ఐగుప్తీయులు ఉన్నా ఆయన తేడాగా చూడలా. ఇశ్రాయేలుని ఒక రకంగా, ఐగుప్తీయులను ఒక రకంగా చూడలా. అందరినీ కూడా సమానంగానే చూస్తూ ఉన్నాడు. కానీ ఈ ఐగుప్తీయులు తమ బుద్ధి మాత్రం పోగొట్టుకోలా. వాళ్ళు చూడండి సనగడం ప్రారంభించారు. మాకెప్పుడు కూడా ఈ మన్నాయేనా? వాస్తవంగా మన్నా అనేది భూమి మీద దొరికే ఆహారం కాదండి, పరలోకం నుండి దేవుడు తన ప్రజల కొరకు కురిపిస్తున్న శ్రేష్టమైన ఆహారం. ఎంత శ్రేష్టమైందంటే అది తినేవాడు సావకుండా ఉండాలి అని దేవుడు దానిని తన ప్రజల కొరకు కురిపిస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఆ దానిని బట్టి దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ భూమి మీద ఈరోజు మనం తింటున్న ఆహారం చూస్తే ఏదో ఒక కల్తీ ఉంటూనే ఉంటది. కావాలంటే మీరు ఎప్పుడు కూడా అప్ టు డేట్ చూస్తూ ఉండండి. చూడండి, మనం తింటూ ఉన్నాయన్నీ ఒకటొకటి కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? అది తినకూడదు, ఇది తినకూడదు, అది తింటే క్యాన్సర్ వస్తుంది, ఇది తింటే ఆ రోగం వస్తుంది, ఈ రోగం వస్తుంది. ఆఖరికి తాగే మంచి నీళ్ళలో కూడా నువ్వు తాగే నీళ్లు ఇలాంటివి తాకూడదు, అలాంటివి తాకూడదు, నువ్వు అలా తాగితే నీకు పలానా రోగం వస్తుంది. అంటే ఏం తినకుండా ఏం తాకుండా మనం బ్రతకాలి. ఎట్లా బ్రతుకుతా? మనం చూసినట్లయితే ఈ భూమి మీద దొరికే ఆహారం ఈ రోజు అంతా కలుషితం అయిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకి రావాల్సిన రోగాలు వస్తానే ఉంటాయి, మనం సస్తానే ఉంటాయి. అయితే ఇక్కడ ఈ మన్నా గురించి మనం చూస్తున్నాం కాబట్టి, ఈ మన్నా అనేది ఎవరు దేవుడు తన బిడ్డల కొరకు కురిపించి ఉన్నాడు, అది తినే వాళ్ళు సావకుండా ఉండాలని. అయితే వీళ్ళు శ్రేష్టమైన ఆహారం దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆహారం తింటా ఏం చేస్తున్నారంటే సణుగుతా ఉన్నారు. దేని కొరకురా మీ సణుగుడు అని అడిగితే, మాకు ఐగుప్తులో మేము తిన్న దోసకాయలు గుర్తొస్తున్నాయి, కీరకాయలు గుర్తొస్తున్నాయి, ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి, ఉచితంగా నైలు నదిలో పట్టుకొని తిన్న చేపలు మాకు గుర్తొస్తున్నాయి అంటున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవి తినేవాడు ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. చూడండి, అయితే చచ్చిపోయే ఆహారం కొరకే వాళ్ళు గొణుగుతా ఉన్నారంట. చూడండి, గొణుగుతా ఉన్నారు. మాకెప్పుడు ఈ మన్నాయేనా, ఎప్పుడు ఈ మన్నాయేనా, ఎప్పుడు ఈ మన్నాయేనా. చూడండి, సణుగులు మనం మానాలి.
ఇంకోటి చెప్తున్నాడు, మీరు సణుగులు సంశయాలు మీరు మానాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆ సణుగులు సంశయాలు మనం మానినప్పుడే మనం ఈ మూర్ఖమైన వక్రజనం మధ్య మనం దేవుని యొక్క కుమారులమై ఉండగలం. చూడండి, సణుగుడు సంశయాలు స్థానంలో నువ్వేం పెట్టాలి అంటే స్తోత్రములు అనేది పెట్టాలి. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు నీకు ఏది ఇచ్చినా దేవానికి స్తోత్రం. పచ్చడి మెతుకులు ఇచ్చినా దేవానికి స్తోత్రం. మజ్జిగ ఇచ్చినా దేవానికి స్తోత్రం. గంజి నీళ్ళు ఇచ్చినా దేవానికి స్తోత్రం అని నీవు దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉన్నట్లయితే అపవాదైన సాతాను ఓడిపోతాడు. సాతాను వచ్చి దేవుని యొక్క ప్రజల దగ్గరకు వచ్చి దేవుని స్తుతులు చెల్లించి నీకుండా సణుగుడు అనేది పెడతాడు. సణుగుడు అనేది పెడతాడు. నువ్వు ఎప్పుడైతే సాతానికి లోబడి సణగడం ప్రారంభించావో నీవు దేవుని యొక్క కృపని పోగొట్టుకుంటావు. ఈ దినమున చాలా మంది దేవుని యొక్క బిడ్డల్లో ఎందుకని అల్లరి రేగుతా ఉంది అని అంటే దేవుని యొక్క బిడ్డల్లో ఈ యొక్క శరీర కార్యాలు ఎక్కువైపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సణుగులు సంశయాలు అనేది ఈ యొక్క శరీర కార్యములు, లేదా మత్సరము వివాదం అనేది ఈ యొక్క శరీర కార్యములు. చూడండి, శరీర కార్యాలు ఎక్కువైపోయినాయి. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసినట్లయితే మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అదిగో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అందరు హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ కూడా శరీర కార్యములు. ఈ శరీర కార్యములు నీలో ఉన్నంత కాలం, ఒక మాటలో చెప్పాలంటే ఈ శరీర కార్యములన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలలో ఉన్నంత కాలం మరి నీలో అల్లరి ఉంటానే ఉంటది. చూడండి, దేవుని యొక్క బిడ్డలు అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకున్నందుకు గల కారణం ఏంటంటే దేవుని యొక్క బిడ్డల్లో శరీర కార్యములు నశించాలి. శరీర కార్యములన్నీ కూడా తొలగించుకోవాలి. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క బిడ్డలుగా మారిన దగ్గర నుంచి నీలో శరీర కార్యం అనేది ఉండకూడదు. మరి ఏముండాలి? 22వ వచనం, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది చాలండి. ఆ శరీర కార్యములేమో 15 ఉన్నాయి, ఆత్మ ఫలమేమో 9 ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. నీలో శరీర కార్యములు ఎక్కువైపోయినాయి. అందుకనే నీలో అల్లరి అనేది రేగుతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. నీలో, మళ్ళీ చెప్తున్నాను, నీలో శరీర కార్యములు అనేవి అధికమైపోయినాయి. అందుకనే నీలో అల్లరి అనేది రేగుతా ఉంది. అన్య జనులలో అల్లరి ఉంది అంటే అది ఒక అర్థం ఉంది, అది ఒక లెక్క. కానీ దినమున అన్య జనులు నడుచుకున్నట్లుగా నువ్వు నడుచుకుంటున్నావు. నీలో అల్లరి ఉండడానికి గల కారణం నీలో శరీర కార్యములు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనం ఒకానొకప్పుడు ఈ యొక్క లోకంలో ఉన్న వాళ్ళని, ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళని, నాశనకరమైన గుంటలో ఉన్న వాళ్ళని, జిగటగల దొంగ ఊబిలో ఉన్న వాళ్ళని. అయితే అలాంటి వాళ్ళని ప్రభు మనల్ని పైకి లేవనెత్తాడు, మనల్ని వేరు చేశాడు.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వాక్యం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వాక్యం. అక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. అసలు దేవుడు మనల్ని ఈ మూర్ఖులకు, ఈ తరము వారిలోంచి వేరు చేశాడు. కారణం ఏంటి అంటే, మనం వేరేగా ఉండాలి. మనం ప్రత్యేకించబడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దానినే ఇంగ్లీష్ లో సపరేటెడ్ లైఫ్ అంటారు, తెలుగులో ప్రత్యేకించబడిన జీవితం అంటారు. అందరూ కూడా ఒక రకంగా ఉంటే, దేవుని యొక్క బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళు మరొక రకంగా ఉండాలి. ఆ దేవునితో నడిచే వాళ్ళు మరొక రకంగా ఉండాలి. ఈ రోజుల్లో దేవుని యొక్క బిడ్డలు ఎలా మారిపోయారంటే, మేము వేరుపరచబడ్డాం, ప్రత్యేకించబడ్డాం అని చెప్పుకున్న వరకే గాని వాళ్ళలో ఎక్కడ కూడా ప్రత్యేకత అనేది కనబడట్లా. ఒక మాట చెప్పనా, నీ ప్రత్యేకించబడిన జీవితం అన్యులు గ్రహించాలి. అవును, అక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో, ఏ గ్రంథంలో? ఎస్తేరు గ్రంథంలో రాజైన అహష్వేరోషుతో ఆ మంత్రి చెప్తున్నాడు, హామాను ఏమంటున్నాడంటే, రాజా, మన రాజ్యములో ఒక జాతి ప్రజలు వివిధ సంస్థానాలలో చెదరి ఉన్నారు. వారి విధులు సమస్త సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. నీ ప్రత్యేకత ఒక అన్య జనుడు చూడాలి, ఒక అన్య జనుడికి కనబడాలి. నీ ప్రత్యేకత ఎక్కడ కనిపిస్తుందండి? మనం ఆ యొక్క లోకంలోంచి వేరుపరచబడ్డామనే పేరే గాని ఎక్కడ కనిపిస్తుంది? చూడండి, ప్రత్యేకించబడిన జీవితం లేదు దేవుని యొక్క బిడ్డలు. ఉంటేగా కనబడటానికి. వాళ్ళు వీళ్ళు అంతా ఒకటైపోయారు. ఎంత దోస్తి ఎక్కువైపోయిందంటే, దేవుని యొక్క బిడ్డల్లో ఒక ప్రత్యేకించబడిన జీవితం అనేది కనబడట్లా. మరి ఈ రోజు రేపు దేవుని యొక్క రాకడ సంభవించబోతుంది. ఆ రాకడలో నేను ఎత్తబడతాను, నేను ప్రభు యొక్క వచ్చినప్పుడు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభు దిగి వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను అని నువ్వు ఎలా చెప్పగలవు? ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఒక ప్రత్యేకించబడిన జీవితాన్ని నువ్వు జీవిస్తే, ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో నుంచి నువ్వు వేరుపరచబడతావు, ప్రత్యేకించబడతావు. చూడండి, నువ్వు ఈ లోకంలో ప్రత్యేకించబడిన జీవితం జీవించకపోతే నువ్వు ప్రత్యేకించబడవు. గుర్తుపెట్టుకో. లోకమంతా జలప్రలయంతో నిండిపోయి మునిగి సంహరించబడితే, నోవహు దేవుని కొరకు ప్రత్యేకించబడిన జీవితం జీవించాడు కాబట్టి దేవుడు నోవహుని ప్రత్యేకపరిచాడు. ముందుగానే హెచ్చరించి ఒక ఓడని సిద్ధం చేసుకోమని ఆ ఓడలో నోవహుని, నోవహు కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకించి దేవుడు రక్షించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించే వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా చూడబోతున్నాడు. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి విరోధంగా తయారైపోయారు. దేవుని యొక్క బలిపీఠాలు పడద్రోశారు, దేవుని యొక్క ప్రవక్తల్ని చంపేశారు. ఏలియా ఒక్కడు మాత్రమే మిగిలి ఉన్నాడు దేవుని కొరకు రోషంతో. అయితే ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఏలియా. ఆయన తలకై వంచలేదు, ఆయన లోకంలో కలిసిపోలేదు. దేవుడు ఆ ఏలియాని ఒక ప్రత్యేకంగా చూస్తున్నాడు. మామూలుగా కాదు, ఒక రాయల్ గా, ఒక రాజరికమైన వ్యక్తిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. లోకమంతా కూడా కడుపు మార్చుకుంటూ ఉంటే దేవుడు ఏలియాని ఒక రాజరికం, ఒక రాజుగా చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు రాజుగారు తినే భోజనం, అలాగే వాగులో నుంచి పారుతున్న మంచి స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నాడు. మంచి ఆహారాన్ని తింటున్నాడు, బలమైన ఆహారాన్ని, మంచి తాజా ఆహారాన్ని,
మంచి నీళ్లు తాగుతూ ఉన్నాడు. చూడండి, ఇలా బైబిల్లో ప్రత్యేకించబడిన జీవితం అనేది ఒక ఉపదేశం. ఆ ఉపదేశాన్ని మీరు నేర్చుకుంటే నిజంగా మీ కళ్ళు తెరవబడతాయి. ఏదైనా చూడండి, ఒక ప్రత్యేకించబడిన జీవితాన్ని నువ్వు జీవిస్తే నీలో ఈ అల్లరి అనేది ఉండదు. అయితే మన తాతలు ఉన్నారే, ముత్తాతలు అని చెప్పాలి, వాళ్ళలో ఈ ప్రత్యేకించబడిన జీవితం లేదు. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 35వ వాక్యం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీయండి. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 35వ వాక్యం. చూడండి వాళ్ళు చేసిన పని ఏంటో ఇక్కడ వివరిస్తున్నాడు. అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. చూడండి, అన్య జనులతో సహవాసం చేశారు, వాళ్ళ క్రియలు వీళ్ళు నేర్చుకున్నారు. ఈ దినమున జరుగుతున్నది అదే. దేవుని యొక్క బిడ్డలు, దేవునితో నడవలసిన వాళ్ళు అన్య జనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకుంటూ ఉన్నారు. అవునండి, వాళ్ళు ఎలాగైతే అలాగా, వాళ్ళు ఎలా చెప్తే అలాగా, వాళ్ళు ఎలా కోరుకుంటే అలాగా, వాళ్ళు ఎలా ఇష్టపడితే అలా. ఈ దినమున దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నా, నీవు దేవునితో నడుస్తున్నావా? లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవునితో నడుస్తున్నాను అని అనుకుంటున్నావు. ఉత్త భ్రమ. నడుస్తున్నాను అని భ్రమ పడుతున్నావు, కానీ నువ్వు నడవడం లేదు. నువ్వు అన్య జనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు. ఇది దేవునికి చాలా దుఃఖాన్ని కలిగిస్తా ఉంది. అందరూ హల్లెలూయా చెప్పండి. అవును, దేవుని యొక్క బిడ్డలు అన్య జనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకోవడం అనేది నిజంగా దేవునికి చాలా దుఃఖాన్ని కలిగిస్తా ఉంది. అందుకొరకు కాదు దేవుడు నిన్ను ఈ లోకంలో నుంచి వేరుపరిచింది, మూర్ఖమైన తరం వాళ్ళ నుంచి ఆయన నిన్ను ప్రత్యేకపరిచినందుకు కాదు, అందుకోసం కాదు. నీవు వాళ్ళతో తిరిగి సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకున్నాను కాదు. ఒక ఘాటైన మాట చెప్తా, అది బైబిల్లో ఉన్నది, నా సొంత మాట కాదు. దేవుడు నిన్ను ఈ యొక్క లోకంలోంచి వేరుపరిచిన తర్వాత కూడా నువ్వు అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకున్నాం. ఎలా ఉంటదంటే, తర్వాత చదువుకోండి, పేతురు పత్రికలు రాస్తాడు 2:22లో, 2వ పత్రిక 2:22లో, కడుగుబడిన పంది బురదలో పొర్లుటకు మళ్ళినట్టు కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అది నీచమైన కార్యం, అది అసహ్యమైన కార్యం. నిన్ను దేవుడు వేరుపరిచింది అందుకోసం కాదు. ఆ యొక్క పందిని నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా. ఒక దొరగారు ఒక పందిని కొనుక్కొని తీసుకొచ్చాడు. దాన్ని మంచిగా స్నానం చేయించాడు, మంచి సోపు పెట్టి మంచిగా శుభ్రంగా స్నానం చేయించి దానికి మంచి సెంట్ కొట్టి మంచి పౌడర్ వేసి మంచి దానికి గౌన్ వేసి మంచి మెడలో బంగారు చైన్ వేసి దాన్ని తీసుకొని వచ్చి ఒక సోఫాలో కూర్చోబెట్టి దానికి ఒక కూలర్ పెట్టి ఏసీ పెట్టి చెప్తున్నాడు. ఏమనంటే, అమ్మా అన్ని నేను చేయగలిగింది చేశాను, అయితే నువ్వు తినే ఆహారం నా ఇంట్లో లేదు, బజార్లో ఉంది, నేను వెళ్ళి కొనుక్కొని వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో, చల్లగా ఉంది కదా, మంచిగా స్నానం పోసాను కదా, మంచి పౌడర్ వేసాను కదా, మంచి సెంట్ కొట్టాను కదా, మంచి బంగారు గొలుసు కూడా వేసాను, మంచి గౌన్ వేసాను కదా, నువ్వు ఇలాగ చక్కగా కూర్చొని చల్లగా ఆస్వాదిస్తూ ఉండి చల్లదనాన్ని అని చెప్పి జాగ్రత్తగా తలుపులు వేసుకొని ఆయన మార్కెట్కి వెళ్ళాడు. ఆ పాపం తిరిగాడు కష్టపడి, దానికి ఏది మంచి ఆహారమో వెతికి కొనుక్కొని తిరిగి తీసుకొని వస్తున్నాడు. ఆయన వచ్చి తలుపులు తీసి ఎంత వెతికినా ఆ సోఫాలో ఆ యొక్క పంది లేదు. ఏమైందా 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 అని దానికి ఒక పేరు పెట్టాడు, ఆ ముద్దు పేరు పెట్టుకున్నాడు. ఏమైందా ఏమైందా ఏమైందా, ఎవరైనా వచ్చి దొంగిలించారా అని ఇంటి లోపలంతా వెతికాడు. ఒకవేళ ఇంటి లోపల ఎక్కడికైనా వెళ్ళిందేమో కనవల్ల ఇంటి చుట్టూ వెతుకుతూ ఉన్నాడు. అయితే అలా వెతుకుతూ ఉన్నప్పుడు దాన్ని ముద్దు పేరు పెట్టాడు అన్నాను కదా, ఆ ముద్దు పేరుతో పిలిచి 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 అరుస్తా అరుస్తా తిరుగుతా ఉంటే ఆ వెతక వెతక వెతకగా
అది ఎక్కడ ఆయనకి కనబడిందంటే, ఈ దొరగారు స్నానం చేస్తున్న నీళ్లు, బాత్రూంలో నీళ్ళన్నీ కూడా, వాడుతున్న నీళ్ళన్నీ కూడా ఒక పైప్ పెట్టి బయటకు పెట్టాడు, గోడ బయటకు ఒక ఒక చిన్న కుండీలా తవ్వి. ఇది వెళ్ళి ఆ కుండీలో ఉండి హాయిగా ఆనందిస్తా ఈయనకి సమాధానం చెప్తుంది, ఈయన పిలుస్తుంటే. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కడుగబడిన పంది బుర్రలో మల్లడానికి వెళ్ళినట్టు నీవు దేవుడు నిన్ను రక్షించింది మళ్ళీ తిరిగి దాంట్లోకి వెళ్ళడానికి కాదు. కానీ మన పితరులు, మన తాతలు, ముత్తాతలు ఏం చేశారంటే, వాళ్ళు అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. ఏంటి వాళ్ళు నేర్చుకున్న క్రియలు? చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 10-11 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10-11 వచనాలు. చాలా ఉన్నాయి, కానీ నేను 2 వచనాలే నేను ఈరోజు మీ ముందు ఉంచుతాను. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 10-11 వచనాలు. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఇందాక కూడా మనకి ఇదే వచ్చింది. అదేంటిది? మీరు సనగకుడి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సణుగుడు అనేది దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణం కాదు, దేవుని యొక్క బిడ్డల్లో ఉండవలసిన కార్యం కాదు. చూడండి, వీళ్ళు ఇశ్రాయేలీయులు అన్యజనులతో సహవాసం చేసి చాలా క్రియలు నేర్చుకున్నారండి. నేను అదే చెప్తున్నా. అది మీరు కావాలంటే వాళ్ళ యొక్క క్రియలన్నీ కూడా మీరు చదువుకోవాలంటే ఈ పైన కొంచెం ముందుకెళ్ళి 7వ వచనం చదువుకోండి. ఇప్పుడు వద్దు, టైం లేదు. ఆ 7, 8, 9 చదివితే 10 ఇవన్నీ కూడా అన్యజనులతో సహవాసం చేసి వీళ్ళు నేర్చుకున్న క్రియలు. అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క బిడ్డల్లో ఉండకూడదు. ఇవన్నీ ఉన్నంత కాలం దేవుని యొక్క బిడ్డల్లో అల్లరి ఉంటుంది, కానీ గొడవలు ఉంటాయి, కానీ దేవుని యొక్క బిడ్డల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఆ నెమ్మది సమాధానం ఉండదు. ఈ అల్లరి అనేది అన్ని జనుల యొక్క నడక. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి మాదిరి కదా, ఆయన మనకి మాదిరి కదా. మరి ఆయన గురించి ఏంటి మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18-19 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18-19 వచనాలు. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ అదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన ప్రవచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణములకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్య జనులకు న్యాయ విధిని ప్రచురం చేయును, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, ఈయన శబ్దము ఎవనికి కూడా చాలండి. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. ఈయన శబ్దము, వీధులలో ఈయన శబ్దము ఎవ్వరికి వినబడదు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది మన ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న లక్షణం. ఆయనతో నడవాలి అని తీర్మానం చేసుకొని ఆయనతో నడుస్తున్నానని చెప్తున్నా, నీలో ఈ యొక్క లక్షణం ఉందా? ఇక్కడ చెప్తున్నాడు, ఈయన జగడమాడడు. అవునండి, దేవుని యొక్క బిడ్డలు నడవలసిన నడకిది. ఈయన జగడమాడడు. ప్రభు ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన ఏమంటున్నాడు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చదవండి ఆ మాటలు. ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి అంటే
అది 11 కరెక్టే, కానీ కొంచెం ఆహా 4 వచ్చింది, 3 వచ్చిందండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూడండి చూడండి, చదువుతున్న వచ్చిన ఈ యూట్యూబ్ వాళ్ళ కొరకు చెప్తున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. తర్వాత 10, నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, మిమ్మల్ని నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమంటున్నాడు? మీరు సంతోషించి చెప్పే. మనం 2 మాటలు అనాల్సిందే, లేదా 4 మాటలు అనాల్సిందే. ఒక నీచమైన కార్యం చెప్తున్నా. ఈ మైక్ ద్వారా ఈ ఊరోళ్ళందరూ వింటున్నారు, అలాగే యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఒక నీచమైన కార్యం చెప్తున్నా, దేవుని బిడ్డల్లో ఉన్న నీచమైన కార్యం. వాళ్ళు అన్యజనులతో సహవాసం చేసి ఎంతగా వాళ్ళ క్రియలు నేర్చుకున్నారంటే వాళ్ళకన్నా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక్క మాట, మామూలు మాట అంటే వీళ్ళు 4 మాటలు అంటారన్నానే. అనే 4 మాటలు ఎలాంటివి అంటే ఆ మాటలు విని అన్య జనులు కూడా తలకాయ దించుకునేట్టుగా మాట్లాడతారు. బూతుల్లో నంబర్ 1. అందరు హల్లెలూయా చెప్పండి. బూతు మాటలు మాట్లాడే దాంట్లో ప్రవీణులు మన ఎవరో కాదు, మన ప్రార్థన చేసుకునే వాళ్ళే, దేవునితో నడుచుకుంటున్నామని చెప్తున్నారే వాళ్ళే. ఇది ఏదో నీకు తేలిగ్గా అనిపిస్తుందేమో. మోషే గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇశ్రాయేలీలు కొన్ని లక్షల మంది అండి. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ కొన్ని లక్షల మంది 40 ఏళ్ళు మోషేని బాగా విసికించారు. ప్రతి చిన్నదానికి సనగడం గొనగడం ఇప్పుడే మనం చూసాం కదా. అయితే మోషే సహిస్తా వచ్చాడు. ఎంతకాలం సహించాడు? 40 సంవత్సరాలు సహించాడు. అయితే లాస్ట్ లో ఇక వాళ్ళు యోర్దానుకు వచ్చారు, ఆ జోర్డాన్ కంట్రీకి వచ్చారు, యోర్దాన్ దేశానికి వచ్చారు. ఆ యోర్దాను నది దాటగానే వాగ్దాన దేశం ఆఖరి అంకం వరకు సహించాడు. అక్కడ సహించలేకపోయాడు. ఆయన ఒకే ఒక్క చిన్న మాట అన్నాడు, ఇశ్రాయేలుని ద్రోహులారా అన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడండి? ద్రోహులారా అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే, మోషే నీవు నా ప్రజల్ని ఈ విధంగా అన్నావు కాబట్టి నిన్ను నేను వాగ్దాన దేశంలో అడుగు పెట్టనివ్వను. అందరు హల్లెలూయా చెప్పండి. నేను నిన్ను వాగ్దాన దేశంలో అడుగు పెట్టనివ్వను. అరే, అసలు మోషేని దేవుడే పిలిచాడు, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలుని దేవుడే అంతవరకు నడిపించాడు. మోషే చేతి ద్వారా అద్భుత కార్యాలు దేవుడే చేశాడు. అసలు మోషే పుట్టినప్పుడే చచ్చిపోవాల్సినాడు. అలాంటి మోషేని దేవుడు కాపాడి తన చిత్తాన్ని మోషే ద్వారా జరిగించాడు. అంతా మంచిగానే ఉంది. లాస్ట్ వచ్చేటప్పటికి ఆ ఒక్క మాట అన్నందుకు మోషేని దేవుడు కట్ చేశాడు. దేవుడు మోషేని ఆపివేశాడు. వాగ్దాన దేశంలో అడుగు పెట్టనీయకుండా ఆపివేశాడు. వాక్యాన్ని వింటున్నా ప్రేమైన సహోదర సహోదరి, ప్రేమైన దైవ సేవకుడా, చాలా జాగ్రత్తగా గమనించు. మన యొక్క శ్వాస విడిచే వరకు, మన తుది శ్వాస విడిచే వరకు చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. దేవా, నేను ఎంతో నీతిమంతుడిగా ఉన్నాను కదా, నేను ఎన్నో బాధలు పడ్డాను కదా, ఈ యొక్క ఇశ్రాయేలు ఎంతో విసిగిస్తే ఎంతో సహనం చూపించాను కదా, ఇగో ఇప్పటి వరకు వచ్చా, ఈ ఒక్క మాటే కదా, ఒక్క మాట చాలు,
నిన్ను పరలోక రాజ్యంలో నీ తప్పించడానికి. అందరు హల్లెలూయా చెప్పండి. పరలోక రాజ్యంలో అడుగు పెట్టనీయకుండా చేయడానికి ఒక్కటి చాలండి, ఒక్కటి చాలు. అయితే మోషే అలాగా అనేటప్పుడు దేవుడు ఆపేశాడు. ద్రోహులారా అనే కన్నా ఇంకా ఘోరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మన యొక్క దేవుని యొక్క బిడ్డలు. సారి బాగా వినండి, ఒకసారి పంపుల దగ్గర బాగా తగాదాలు జరుగుతూ ఉంటాయి. చర్చిలో నోరు తెలిసి హల్లెలూయా చెప్పండి అంటే నోరు రాదు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి అంటే నోరు రాదు. ఆ పంపుల దగ్గర మేము ఇంత కష్టపడి ఇంత మైక్ పెట్టుకొని ఇంత గట్టిగా అరిసేసి వాక్యం చెప్తా ఉంటాం. ఒక గంట చెప్పేటప్పటికి పోనీ ఒక గంటన్నర చెప్పేటప్పటికి మా పని అయిపోద్ది మైక్ ఉన్నా కానీ. కానీ దేవుడు మన బిడ్డలకి ఇచ్చిన కృప ఏంటంటే, నేను అదే అనుకుంటా, ఎంత ఓపికో ఎంత కృపో ఆ బయట పంపుల దగ్గర వినాలి, ఎంత గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. సారి ఒక పాస్టర్ గారు బయలుదేరి విజిటింగ్కి వెళ్తూ ఉన్నాడు ఒక గ్రామానికి. అక్కడ చాలా దూరంగా ఉండగానే గట్టి గట్టి కేకలు వినిపిస్తా ఉన్నాయి. ఆ కేకలు వేసే వాళ్ళ యొక్క కేకల్లో ఆయన చర్చికి వచ్చే విశ్వాస యొక్క గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. మామూలుగా మాట్లాడలే, మామూలు బూతులు మాట్లాడలే, పచ్చి భయంకరమైన బూతులు, అన్య జనులు కూడా మాట్లాడరు అట్లాంటి బూతులు మాట్లాడుతా ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన దూరంగా ఉండి వస్తా ఉన్నాడు. ఆయన వస్తున్నప్పుడు వీళ్ళకి కనబడట్లా, కొంచెం ఏదో ఒక సందు అడ్డుంది. ఆయన ఆ సందు ఇట్లా తిరిగేటప్పటికి ఈ మాట్లాడుతున్న ఈ విశ్వాస అయ్యగారిని చూసింది. అందరు హల్లెలూయా చెప్పండి. అమ్మో అయ్యగారు వస్తున్నారు. ఇప్పుడు నేను అయ్యగారి ముందు ఇలా బూతులు మాట్లాడానంటే అయ్యగారు ఊరుకోడు, సంఘంలో అందరి ముందు చెప్పేస్తాడు. కాబట్టి నేను నా మాట మార్చేయాలని అప్పటి వరకు అన్య జనులు కూడా మాట్లాడని భయంకరమైన బూతు మాటలు మాట్లాడుతున్న ఆమె ఇప్పుడు బూతులు ఎలా మార్చిందంటే, యేసు రక్తమే చేయమంటే ఇట్లా చేయి చూపించింది, హల్లెలూయా అంటే ఇట్లా చేయి చూపించి, దేవుడికి స్తోత్రం అంటే ఇట్లా చూపించి. అవతల ఉన్న అన్ని జనరాలు, ఆమె దేవుని యొక్క బిడ్డ కాదు, అన్ని జనరాలు ఏమనుకుంటుందంటే దేవుని యొక్క బిడ్డలు మాట్లాడే బూత్ మాటలు ఏమో, దేవుని యొక్క బిడ్డలు చర్చిలో ఇలా మాట్లాడుకుంటారేమో అని నీకే హల్లెలూయా, నీ పిల్లలకే స్తోత్రం, నీ పిల్లలకే ఇక ఇట్లా చెప్తాను. ఆమె చెప్పే ప్రతి దానికి ఆమె కౌంటర్ ఇస్తా ఉంది, ఆమెకు ఎదురు చెప్తా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. జాగ్రత్త నా ప్రియమైన సహోదరి. ఇక్కడ అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడు, ఈయన జగడమాడాడు, కేకలు వేయడు, వీధులలో అయిన స్వరము వినబడదు. ఇది ఆయన యొక్క నడక, దేవుని యొక్క బిడ్డల యొక్క నడక కూడా ఇదే అయి ఉండాలి. అందరు హల్లెలూయా చెప్పండి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వాక్యం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వాక్యం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాకపోతే సంఘాల్లోకి వచ్చి. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ రోజుల్లో అల్లరి ఎక్కడ జరుగుతా ఉందంటే ఎక్కువగా సంఘాలు. ఒకటి సమాజంలో, రెండు సంఘాల్లో. ఈ దేవుని యొక్క బిడ్డలు సమాజంలోకి వెళ్ళి అక్కడ అల్లరి చేస్తున్నారు, సంఘంలోకి వచ్చి ఇక్కడ అల్లరి చేస్తున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, పరిశుద్ధుల సంఘములన్నిట్లో కూడా దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. దేవుని యొక్క సంఘములు అల్లరి పొరపాటును కూడా ఉండకూడదు. ఎలక్షన్లు, కలెక్షన్లు, పార్టీ లాగా ఈ రోజుల్లో రాజకీయ పార్టీ లాగా అయిపోయినాయి దేవుని యొక్క సంఘాలు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాలలోని విశ్వాసులకి మధ్య, అలాగే సంఘాల్లోని సేవకులకి మధ్య అల్లరి అనేది ఈ దినాల్లో బాగా పెరిగిపోతా ఉంది. జాగ్రత్త. పరిశుద్ధుల సంఘములలో
దేవుడు అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానానికే కర్త. మనం చూసినట్లయితే పేతురు పత్రికలో ఏం రాస్తాడు? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులు అని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట? బతిమలాడుకుంటూ ఉన్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 11వ వచనం కూడా చదువుతారా? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విడిచిపెట్టాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది అల్లరికి కారణం ఏంటో. దేవుని యొక్క బిడ్డల్లో, పరిశుద్ధుల సంఘాల్లో, దేవునితో నడిచే ఆ వారిలో ఈ అల్లరికి కారణం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. అదేంటిదంటే చూడండి, ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలు. అందరు హల్లెలూయా చెప్పండి. యాకోబు పత్రికలో అదే రాశాడు కదా, మీలో యుద్ధములు ఎందుకు, పోరాటములు ఎందుకు కలుగుతున్నాయి? మీ అవయవాలతో పోరాడే మీ యొక్క భోగేచ్ఛలను బట్టియే కదా అని అక్కడ కూడా మనం చూసాం ప్రారంభంలో. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకపోతే అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుస్తారు. అందరూ హల్లెలూయా చెప్పండి. నువ్వు విడిచిపెడితే అన్యజనులు మిమ్మల్ని దుర్మార్గులు ఏ విషయంలో దూషిస్తారో ఆ విషయంలో వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. నువ్వు విడిచిపెట్టకపోతే నీ మూలముగా లేదా నీ వలన దేవుని యొక్క నామం అన్యజనులలో దూషించబడుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ దినమున దేవుని యొక్క నామం అన్యజనులలో దూషించబడడానికి కారణం నువ్వే. నీ యొక్క క్రియలే కారణం, నీ యొక్క శరీర ఆశలే కారణం. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18. త్వరగా. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, దేవుని యొక్క బిడ్డలు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా, చూడండి, ఒక్కసారి 2026 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క రోమా ప్రభుత్వ సైనికుల ద్వారా ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ ఈ దినం వరకు ఆయన సిలువ వేయబడతానే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసిన? ఇక్కడ అంటున్నాడు, దేవుని ద్వారా వెలిగించబడ్డ వాళ్ళు. అప్పుడు 2026 సంవత్సరాల క్రితం సిలువ వేసిన వాళ్ళు దేవుని ద్వారా వెలిగించబడిన వాళ్ళు కాదు. వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు, దేవునికి విరోధంగా ఉన్నవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తెలియకుండానే ఆ విధంగా చేస్తున్నారు. ఈ దినమున దేవుని ద్వారా వెలిగించబడిన వారు ఈ పరిస్థితిలోకి వస్తున్నారు. జాగ్రత్త. నీ విధంగా చేస్తున్నావు అంటే దేవుని మరలా సిలువ వేస్తున్నావు. అందుకని అపోస్తలుడైన పేతురు
తన పత్రికలు రాస్తాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం, చాలా స్పీడ్ గా చదవాలి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టమును నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అందరు హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ నీలో ఉన్నాయంటే నీలో ప్రత్యేకించబడిన జీవితం లేదు అని తెలుసుకో. నీలో పోకిరి చేష్టలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, మద్యపానం ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంది, త్రాగుబోతుల విందులు ఉంది, చేయదగిన విగ్రహ. చూడండి, ఇవన్నీ వీటి అందు నడుచుకుంటూ ఆ అన్య జనుల ఇష్టం నెరవేర్చడం ఉందంటే నీవు ప్రత్యేకించబడలా, నీవు దేవునితో నడవట్లా, నువ్వు ఇంకా అన్య జనులతో సహవాసం చేస్తూ వాళ్ళ క్రియలు చేస్తున్నావు అని గుర్తుపెట్టు. ఇవన్నీ కూడా అన్య జనుల యొక్క క్రియలే. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, కాబట్టి నీవు అన్య జనులు నడుచుకున్నట్లుగా ఇక మీదట నువ్వు నడవకూడదు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇంతసేపు పార్ట్ 2లో 6వ పాయింట్ అయింది. ఇప్పుడు 5వ పాయింట్, 7వ పాయింట్. 6వ పాయింట్ అయింది, 7వ పాయింట్. 7వ పాయింట్ అండి ఆల్రెడీ నేను పార్ట్ 1లో చెప్పిందే, కాకపోతే అది కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతాను. మత్తయి సువార్త, అది ఎక్కడ ఉంటుంది వాక్య భాగం చదవద్దు, 18వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల్లో, నీ సహోదరుడు ఒకవేళ నీకు విరోధంగా ఏమైనా విరోధంగా పాపం చేసి ఉంటే, నీకు విరోధమైన కార్యం చేసి ఉంటే నువ్వు ఏం చేయాలి అనేది చాలా స్పష్టంగా అక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే చాలా మంది మనం చూస్తున్నట్లయితే అలా చేయడం లేదు. ముందేమంటాడంటే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళి అతను గద్దించు. అతను నీ మాట వినకపోతే, చూడండి, అతని మాట విన ఓకే, అతను వినకపోతే 2-3 సాక్షులను వెంట పెట్టుకుని వెళ్ళి నువ్వు గద్దించు. ముందు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి గద్దించు, తర్వాత 2-3 సాక్షులను వెంట పెట్టుకుని వెళ్ళి గద్దించు. అయినా అతను నీ మాట వినకపోతే సంఘంలో అతని గురించి చెప్పి అతను వెలువే అని చెప్తున్నాడు. ఇదంతా కూడా దేవుని యొక్క బిడ్డలు నడవలసిన నడక. అయితే చూడండి, కొంతమంది అలా వినరు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వాక్యం, ఈ వచనం చదవండి ఇక్కడి నుంచి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వాక్యం. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని వాడు. ఎవరు లోబడరో తెలుసా? అన్య జనులు నడుచుకున్నట్లుగా నడుచుకునే వాళ్ళు లోబడరు. అన్య జనులు నడుచుకున్నట్లుగా నడిచే వాళ్ళు లోబడరు. చూడండి, నేను ఈరోజు చెప్తున్నానే కాదు, ఈ ప్రసంగం నువ్వు ఎన్నోసార్లు విని ఉన్నావు, ఎంతో మంది దైవ సేవకులు చెప్పగా విని ఉన్నావు, వాక్యంలో ఎన్నోసార్లు నువ్వు చదివి ఉన్నావు. అయినా నువ్వు ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో దేవుని యొక్క బిడ్డలు ఇలా తయారైపోయారు. దేవుని మందిరానికి వస్తారు, లేదా ఆశగా మేము ఈ లైవ్ ఇస్తున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకొని ఆశగా ఎంతసేపు వాక్యం చెప్పినా వింటూ ఉంటారు. అయితే చూడండి, గద్దించే బోధ మాత్రం చేస్తే చాలా కోపం వచ్చేస్తుంది. గద్దించే వాక్యం చెప్తే చాలా కోపం వచ్చేస్తుంది. చూడండి, వాక్యంలో ఎవరు కూడా కావాలని గద్దించరు. చూడండి, వాక్యంలో ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు వాక్యం గద్దిస్తే ఖచ్చితంగా గద్దిస్తారు, అంతే. అందరు హల్లెలూయా చెప్పండి. చాలా మందికి ఎంత కాడికి నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు పై వాడుతూ ఉంటావు, నీ దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, అట్లా పొగిడేవి, ఆశీర్వదించేవి, కొండెక్కిచ్చేయి, మొలక చెట్టు ఎక్కించే బోధలు చాలా ఇష్టం. అలాంటి బోధలకి చాలా మొగ్గు చూపిస్తారు, చాలా తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. కానీ
గద్దించే బోధ మాత్రం ఏ మాత్రం చాలా మనకి ఇష్టం లేదు. నేను చాలాసార్లు చెప్తాను, బంగారం శుద్ధి ఉందంటే ఆ బంగారు శుద్ధ మనం ముద్ద తీసుకుని వెళ్ళి ఆ కంసాలకు ఇస్తే కంసాలు ఏం చేస్తాడు, దాన్ని బాగా కరగబెడతాడు. ఎందుకు? దాంట్లో మలినమంతా పోవడానికి, శుద్ధ సువర్ణం రావడానికి. ఆ మంచి బంగారం ఎప్పుడైతే వస్తుందో వాడు దాన్ని ఏం చేస్తాడంటే చక్కగా సన్నగా తీగల వలె లాగుతాడు. ఆ తీగల వలె చేసిన తర్వాత గొలుసు కావాలా, జాగ్రత్తగా దాన్ని కత్తెరతో కట్ చేస్తాడు, పట్కారుతో తిప్పుతాడు, సుత్తితో కొడతాడు. బంగారం అయ్యో నాకు ఇవన్నీ ఏమొద్దు, కానీ నేను మంచి గొలుసు అయిపోవాలంటే అవదు. అందరు హల్లెలూయా చెప్పండి. చాలా మంది దినాల్లో దేవుని యొక్క మందిరానికి వస్తారు కానీ ఇది ఇష్టపడరు. అందుకనే తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు అక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాటలు చదవండి త్వరగా. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై ఉండి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పొంగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రసంగాలు ఎలా ఉండాలంటే నా స్వకీయ దురాశలకు అనుకూలంగా ఉండాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఎంత అనుకూలంగా ఉండాలి తెలుసా? అమ్మ వారం అంతా నీ ఇష్టానుసారంగా తిరగమ్మా, నువ్వు ఎలాగైనా ప్రవర్తించమ్మా, ఆదివారం మాత్రం దేవుని మందిరంలో కనబడాలమ్మా, అంతే చాలు. నువ్వు ఏమైనా చేయమ్మా, నీ రాబడిలో చెప్పండి దశం భాగం ఇస్తే నువ్వు ఏం చేసినా మాఫీ అయిపోతుంది. నువ్వు ఎంత ఘోరంగా జీవించినా దేవుడు క్షమించేస్తాడు. లేదా ఆ డబ్బా ఉంది, ఆ డబ్బాలో నువ్వు బియ్యం ఇస్తారు కదా, ఆ బియ్యం తీసుకొచ్చి చెయ్యమ్మా, సరిపోద్దమ్మా. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదమ్మా, నువ్వు మాత్రం ఈ పనులు చేస్తే సరిపోద్ది అంటే అది అనుకూలమైన బోధ. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హిత బోధ అంటే ఇదిగో నువ్వు ఇలా ఉండడానికి లేదు, నువ్వు ఇలా ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవు అనేది హితబోధ. నువ్వు ఎంత భక్తి చేస్తే లాభం ఏంటి? నీ భక్తి నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చలేదు అంటే అంతకన్నా నువ్వు భక్తి మానేయటం మంచిది అనేది హితబోధ. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ హితబోధను సహించక దురద చెవులు గలవారై ఉండి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని ఎంత కాడికి ఏం చేస్తా ఉంటారంటే అనుకూలమైన బోధలు ఎక్కడ దొరుకుతాయో అక్కడ పరిగెత్తుదామని పరిగెత్తుతా ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నీ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధల చుట్టూ నువ్వు తిరిగినంత కాలం నువ్వు సంపూర్ణుడు కావు, పరిపూర్ణుడు కావు. దేవుని యొక్క రాకడకు నువ్వు సిద్ధపడవు. అది గుర్తుపెట్టు. నీ ఇష్టానుసారంగా ఉంటే పరలోక రాజ్యం ఏం తేరగా లేదు. ఎట్లా పడితే అట్లా దేవుడు ఇవ్వడానికి, ఎవరు పడితే వాళ్ళని పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి పరలోక రాజ్యం ఏమంతా తేరగా లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు. ఆయన ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల ప్రతి తప్పిదం చేసిన ఎడల ఎన్ని చాలండి చదవద్దు ఎందుకంటే టైం లేదు. ప్రభు దగ్గరికి వచ్చి ఆ పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నా సహోదరుడు నా దగ్గర తప్పు చేస్తే, నా ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలంటే పేతురు ఒక చిట్టా మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక ఒకసారి తప్పు చేశాడు, 2 సార్లు తప్పు చేశాడు, 3 సార్లు తప్పు చేశాడు. కాదు ప్రభు అంటే 7 సార్లు అంటే 7 సార్లు కాదు, 77 సార్లు అయినా నువ్వు క్షమించవలసింది అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మనము కూడా బ్రతికినంత కాలం దేవునికి విరోధముగా ఎన్నో సార్లు తప్పులు చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మనం క్షమించట్లేదా? అలాగే మన సహోదరులు మన ఎడల తప్పు చేస్తే అలా క్షమించాలి అని ప్రభు చెప్తున్నాడు. 35వ వచనం అక్కడే 18:35 మత్తయి సువార్త. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల
పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను. అంటే ఆ ప్రకారమే చేస్తాడంటే ఆ విధంగానే మీ తప్పులను కూడా ఆయన క్షమించడు అని అర్థం. అందరు హల్లెలూయా చెప్పండి. మీరు గాని క్షమిస్తే ఆయన క్షమిస్తాడు, మీరు క్షమించకపోతే ఆయన పొరపాటును కూడా క్షమించడు. ప్రభు మనకి మాదిరి ప్రార్థన నేర్పించినట్లు చెప్తున్నాడు, మా అపరాధములను మేము ఇతరుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మేము ఇతరుల రుణములు క్షమించిన ప్రకారం అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త ఆ విధంగా మనము చూస్తూ ఉన్నాం. సరే, అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 కూడా అదే చెప్తున్నాడు. టైం లేదు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. నేను 5వ లైన్ ఇర్మియా చూడండి. ఇర్మియా గ్రంథం 31-34లో 5వ లైన్ నుంచి స్టార్ట్ చేయాలి. 5వ లైన్, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. దేవునిలో ఉన్న గొప్పతనం అదండి. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక్కసారి క్షమించాడు అంటే ఆయన చెప్తున్న మాట ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. కారణం ఏమై ఉంటది? కారణం ఎందుకని? యెషయా గ్రంథం 38-17, యెషయా గ్రంథం 38-17 అక్కడ చెప్తాడు. మీరు తీసి చదివేటప్పుడు నేను చెప్పేస్తా. ఆయన మన పాపములను నీ వీపు వెనకదట్టు మా పాపములన్నీ నీవు పారవేసితివి అంటాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన మన పాపాలు క్షమించాడు అంటే జన్మలో పొరపాటును కూడా ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోడంటే మన పాపములన్నీ కూడా ఆయన వీపు వెనకదట్టు ఆయన పాడేస్తాడు. ఆయన వెనక తిరిగి చూసేవాడు కాడు, ఆయన ముందుకే చూస్తాడు కానీ వెనక్కి తిరిగి చూసేవాడు కాదు. అందుకని ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకుందాం అంటున్నాడు. ఇంకోటి కూడా నేనే చెప్తా, రెఫరెన్స్ నేనే దాంట్లో ఉన్న మాట కూడా చెప్పేస్తా. మీకా గ్రంథం 7:19 రాస్తాడు. ఏమనంటే వారి పాపములన్నీ కూడా అన్నిటినీ కూడా నువ్వు సముద్రపు అగాధములలో నీవు పారవేతువు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎక్కడ పడేశాడంట చెప్పాలి. ఎక్కడ పడేశాడంట? సముద్రపు అగాధములలో పడేశాడు. మళ్ళీ ఆ పాపములను గుర్తు చేసుకోవాలంటే, ఆ పాపములను బయట తీసుకురావాలంటే సముద్రపు అగాధంలోకి వెళ్ళాలి. అట్లా ఎందుకు వెళ్తాడు ఆయన? అందుకనే చూడండి, మన యొక్క సహోదరుని మనం క్షమించాలి. ఇది ఆ దేవుని యొక్క బిడ్డల యొక్క నడక, దేవుని యొక్క నడక, ఆయన యొక్క నడక. ఇది దేవునితో నడిచే వాళ్ళందరూ కూడా ఈ విధంగా నడవాలి అని ఇది 7వ పాయింట్. ఇప్పటి వరకు దేవునితో నడుచుట అనే దాంట్లో పార్ట్ 2 ఇప్పటి వరకు అయింది. ఇప్పుడు పార్ట్ 3 ప్రారంభిస్తున్నా. చాలా జాగ్రత్త వినండి. ఇది పార్ట్ 3 ప్రారంభిస్తున్నా. ఇది కొంతవరకు అవుతుంది. వచ్చే వారం పార్ట్ 3 కొనసాగింపు జరుగుతుంది. ఈ పార్ట్ 3 యొక్క 3వ పార్ట్ యొక్క మూల వాక్యం ఏంటి? కీర్తనల గ్రంథం 128వ కీర్తన 1-2 వచనాలు. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ చాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవునితో నడుచుట అంటే ఏంటి? 3వ పాయింట్ ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనం నడవాలి. అదే దేవునితో నడుచుట అంటే. అందరు హల్లెలూయా చెప్పండి. లేదా దేవునితో నడిచే వాళ్ళు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తారు. అయితే మనం ఆయన త్రోవల యందు నడవడం లేదా? ఆయన యందు భయభక్తులు కలిగిలేమా? అవునండి, నడవడం లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవకు. అవునండి, ఈ భూమి మీద పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా? మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తాను తొలగిపోయాడు. అవునా కాదా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని కదిలించండి. ఏమండి, మేము వెళ్తున్న త్రోవ మేము పరలోక రాజ్యానికే చేరతామంటారు కొంతమంది మా త్రోవ మమ్మల్ని మోక్షానికే చేరుస్తుంది అంటారు. ఎవరు కూడా మేము నరకానికి వెళ్తామని అనరు. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే ఇక్కడ ఏమంటాడు? మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తాను తొలగాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి రావడానికి గల ప్రధానమైన కారణం ఇదే. త్రోవ తప్పిపోయిన వాళ్ళని తిరిగి త్రోవలను తీసుకురావడానికి. సరే, తప్పిపోయారండి. త్రోవ తప్పిపోయినంత మాత్రాన ఏమైనా నష్టమా అని మీరు అనుకున్నారేమో. అవును, నష్టమే. రోమిలు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. రోమా 3:12. అక్కడ అపోస్తులైన పౌలు రాసిన మాట, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు ఐరి. చాలండి. త్రోవ తప్పిన ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ అంటున్నాడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. త్రోవ తప్పిపోయిన వాళ్ళు అందరూ కూడా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. ప్రభు ఈ భూమి మీద మనుషుల్ని పనికి మాలిన వాళ్ళు కావడానికి ఆయన సృజించలా. వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అయిపోవడానికి ఆయన సృజించలా. అందుకోసం వాళ్ళని కాపాడట్లా, అందుకోసం వాళ్ళని పోషించట్లా, అందుకోసం ఆయన తన రక్తాన్ని కాచలా, ఈ లోకంలోకి రాలా. అందరూ కూడా తన బిడ్డలుగా ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. అయితే ఇలా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఈ పార్ట్ 3లో మొదటి పాయింట్ మనం చూడబోతున్నాం, ఏ విధంగా త్రోవ తప్పిపోయారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చాలా జాగ్రత్తగా వినండి. బిలాము ఏ మార్గంలో ఉన్నాడు? తిన్నని మార్గంలో ఉన్నాడు. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారు. ఈ బిలాము తిన్నని మార్గంలో ఉన్నాడు. మీకు తెలియదు బిలాం గురించి, నేను చెప్తా. బిలాము దేవుని యొక్క భక్తుడు, ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ప్రవక్త. ఆయన తిన్నని మార్గంలో ఉంటూ ఉన్నాడు. అలాంటి వాడు ఏం చేశాడంటే ఆయన తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఆయన త్రోవ తప్పిపోయి వేరొక మార్గమున పోతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి వేరొక మార్గాన్ని వెళ్తూ ఉన్నాడు. అయితే ఏమైందండి అంటే, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం. యూదా రాసిన పత్రిక యూదా రాసిన పత్రికలో ఉన్నదే ఒకే ఒక అధ్యాయం, అందుకే 1వ అధ్యాయం అన్న 11వ వచనం. అయ్యో, వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా. చాలండి. బిలామేమో ఆ బహుమానం పొందాలని తప్పు త్రోవలో నడుస్తూ ఉన్నాడు. నడుస్తుండే
కొంతమంది అంట బిలాము కంటే ముందు మనం పరిగెత్తి బహుమానం పొందాలని ఆత్రముగా పరిగెత్తుతున్నారంట. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, బిలాము తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి ఆయన తప్పు మార్గంలో వెళ్తున్నాడు. ఇది మీరు ఎలా తెలుసుకోనగలరు? గాడిద ఎక్కాడండి. అసలు దేవుడు బిలాంని వెళ్ళొద్దు అన్నాడు ఒకసారి అడిగితే. సరే, వచ్చిన మనుషులు వెళ్ళిపోయారు. ఇంకా గందైన వాళ్ళు వచ్చారు. ఇంకా డబ్బు మూట పెరిగింది. మళ్ళీ దేవుని అడుగుతున్నాడు. దేవుడు మళ్ళీ వెళ్ళొద్దంటే దేవుని విసిగించి దేవుని మీద దెబ్బలాడి నేను ఎలాగైనా వెళ్తానంటే సరే అన్నాడు. అయితే గాడిద మీద ఎక్కాడు. చాలా జాగ్రత్త వినండి. ఈయన త్రోవ తప్పాడు కానీ గాడిద త్రోవ తప్పల. రోజు వెళ్ళే గాడిద చక్కగా మెయిన్ రోడ్ మీద వెళ్తా ఉంటుంది. రోజు వెళ్ళింది. ఆ రోజు రోడ్డు మీద వెళ్ళింది గాడిద. ఆ రోడ్డు దిగి అట్లా వెళ్ళిపోతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. మనం చూడండి, దానికి మైండ్ లేదు అని ఈయన అనుకుంటున్నాడు కానీ ఈయనకి మైండ్ లేదు. అక్కడ ఆ గాడిద రోడ్డు దిగి రోడ్డు పక్కగా వెళ్తా ఉంది అంటే నా గాడిద రోజు రోడ్డు మీద వెళ్ళేది రోడ్డు దిగి ఎందుకు వెళ్తుంది అని మనోడు గ్రహించలేకపోతున్నాడు. అది తన యొక్క భాషలో ఏం చెప్తుందంటే, ఓ యజమానుడా, నువ్వు తిన్నని మార్గంలో వెళ్ళట్లా, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు చెప్పండి, తప్పు త్రోవలో వెళ్తున్నావు అని. అప్పటికి దేవుడు దాన్ని నోరు ఇవ్వలేదు, మానవుని స్వరం ఇవ్వలేదు. అది తన చేత ద్వారా తెలియజేయాలని చూస్తుంటే ఈ మనిషికి చాలా కోపం వచ్చేస్తుంది. నేను నిన్ను రోడ్డు మీద నడిపిస్తుంటే రోజు నువ్వు రోడ్డు మీద వెళ్ళేదానివి ఈ రోడ్డు విడిచిపెట్టి చెప్పండి రోడ్డు పక్క తుప్పల్లోకి వెళ్ళిపోతున్నావేంటి, ముళ్ళల్లోకి వెళ్ళిపోతున్నావేంటి, రోడ్డు పక్కన ఉన్న ఆ యొక్క దారిలోకి వెళ్ళిపోతున్నావేంటి, రోడ్డు మీద ఎందుకు వెళ్ళట్లేదు అని దాన్ని గట్టిగా లాగి కొడతా ఉన్నాడు బాగా. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ గాడిద తన భాషలో ఈ యొక్క బిలాము తెలియజేస్తుంది, నీవు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టావు, నీవు తప్పు మార్గంలో వెళ్తున్నావు. అందరు హల్లెలూయా చెప్పండి. ఒకటి. రెండో కారణం ఏంటో తెలుసా? ఈ గాడిద వెళ్తున్నప్పుడు బిలాం ఎక్కించుకొని ఒక దేవదూత దిగి వచ్చాడు పరలోకం నుండి, దూసిన కత్తి చేతిలో పట్టుకొని. ఇక్కడ యూదా రాసిన పత్రిక 1:11 చదివాం కదా, బహుమానము పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవ. ఈయన ఎందుకు వెళ్తున్నాడు? బహుమానం కోసం వెళ్తున్నాడు. ఈయన అనుకుంటున్నాడు నేను పొందే బహుమానం ఏంటంటే రాజుగారు పెద్ద డబ్బులు ముట్టిస్తాడు. నేను పొందే బహుమానం ఏంటంటే నాకు ఖ్యాతిని, నాకు గొప్ప పేరుని, నాకు పలుకుబడినిస్తాడు, నా యొక్క విలువని పెంచుతాడు, నన్ను ఘనపరుస్తాడు అనుకున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. కానీ ఆయన తెలియదు, ఘనత కాదు ఆయన పొందే బహుమానం, ఘనత కాదు ఆయన పొందే బహుమానం, ఆ డబ్బు మూట కాదు. ఇది నేను చెప్తా ఉంటే ఎవరు ఆ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న గెహాజీ గురించి ప్రభు చెప్పమంటున్నాడు. గెహాజీ అనుకుంటున్నాడు నా యజమానుడు ఆ వెండి వద్దంటాడేంటి, ఆ వెలగల వస్త్రాలు వద్దంటాడేంటి, అది కావాలి, అవి ఉంటేనే కదా మనం బ్రతికేది అని ఆ నయమాను వెనక పరిగెత్తుకొని వెళ్ళి ఎలీషా ప్రవక్త తెమ్మన్నాడని అబద్ధాలు చెప్పి అవన్నీ తెచ్చుకొని గుడారంలో పెట్టుకుంటే ఎలీషా ప్రవక్త అంటున్నాడు ఆ యొక్క గెహాజీతో, ఇదిగో గెహాజీ, నువ్వు తెచ్చుకున్నది బంగారం అనుకుంటున్నావు, లేదా వెండి అనుకుంటున్నావు, వెలగల వస్త్రాలు అనుకుంటున్నావు, కాదు, నువ్వు తెచ్చుకున్నది ఏంటో తెలుసా? ఆ నయమాను పోగొట్టుకున్న కుష్టుని తెచ్చుకున్నావు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ కూడా ఈ బిలాము అనుకుంటున్నాడు నేను వెళ్తే నాకు డబ్బు మూట వస్తుంది, నేను వెళ్తే నాకు ఖ్యాతి ఘనత వస్తుంది, గొప్ప పేరు వస్తుంది అనుకుంటున్నాడు. కానీ ఆయన కొరకు కాచుకొని ఉన్న బహుమానం ఏంటో చూద్దాం. పేతురు 2వ పత్రిక 2:16. పేతురు 2వ పత్రిక 2:16. ఇందాక 15 చదివారు, ఇప్పుడు 16. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. చూడండి, ఆ బిలాము దుర్నీతి వలన
కలుగు బహుమానమును ప్రేమించెను. ఏంటా దుర్నీతి వలన కలుగు బహుమానం అంటే, దూసిన కత్తి చేతి పట్టుకుని వచ్చిన దేవదూత ఏమంటున్నాడు? దేవదూత, ఓ బిలాము, కత్తి చూపించంటున్నాడండి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఓ బిలాము, 3 సార్లు నీ గాడిద నా ముందు నుంచి తప్పుకుంది, అందుకే నువ్వు బ్రతికావు. లేకపోతే నేను నిన్ను చంపి దాన్ని బ్రతకనిచ్చేవాడిని. 3 సార్లు ఎలా తప్పుకుందండి? ఎలా తప్పుకుందండి? ఒకసారి ఏమో రోడ్డు విడిచిపెట్టి అట్లా పొలాల్లోకి వెళ్ళిపోతుంది, రోడ్డు పక్కకి వెళ్ళిపోతుంది, అది ఒకసారి. రెండోసారి ఆ దేవదూత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఒక సందులో నిలబడితే, ఆ దేవదూత పక్కన కొంచెం ఖాళీ ఉంటే ఇట్లా ఖాళీలోంచి దూరి వెళ్ళిపోదాం, నా యజమాని తీసుకొని ముందుకు వెళ్ళిపోదాం అని అనుకొని ఆ ప్రయత్నంలో ఆ బిలాము యొక్క కాలు గోడకి నొక్కుకునేటట్టుగా అయింది. అప్పుడు కూడా తప్పించింది అని చెప్పాలి. మూడోసారి ఆ దేవదూత చాలా ఇరుగ్గా ఉన్న సందులోకి వెళ్ళి నిలబడితే ఈ గాడిద ఎటు వెళ్ళలేదు, కుడికి వెళ్ళలేదు, ఎడంకి వెళ్ళలేదు, ప్లేస్ లేదు వెళ్ళటానికి. ఆ దేవదూతని తోసుకొని వెళ్ళలేదు కాబట్టి తన యజమానుడితో కలిసి అలా కుప్పగా కూలిపోయింది. ఏయ్, ఇందాకేమో నా కాళ్ళని గట్టిగా గోడకేసి నొక్కావు, ఇప్పుడే నన్ను పట్టుకొని పడిపోయావు అని చాలా కోపం వచ్చింది, నన్ను పడేసాను కోపం వచ్చి దాన్ని ఇంకా బాదుతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ దినమున మనం చూసినట్లయితే 3 సార్లు నీ గాడిద నా ముందు నుంచి తప్పుకుంది కానీ నువ్వు బతికావు. ఈయన ఏమనుకుంటున్నాడు? నాకు మరణం ఎందుకు వస్తుంది, నాకు దుర్నీతి వలన కలుగు బహుమానం ఎందుకు వస్తుంది అనుకుంటున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వాక్యం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వాక్యం. చాలా త్వరగా చదవాలి. సామెతలు 16:25. సామెతలు 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. 14:12. 14:12. ఒక్కని ఎదుట, సామెతల గ్రంథంలోని 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఈ బిలాము అనుకుంటున్నాడు నేను సరైన మార్గంలోనే వెళ్తున్నా అనుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. ఇంకో చోట అంటున్నాడు ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. తప్పు త్రోవలో దుర్నీతి వలన కలుగు బహుమానము కొరకు బిలాము నడుస్తూ వెళ్తూ ఉంటే, కొంతమంది అదే తప్పు త్రోవలో అదే దుర్నీతి వలన కలుగు బహుమానం పొందాలని ఆత్రముగా పరిగెత్తుతున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. బైబిల్లో నడిచేది ఉంది, పరిగెత్తేది ఉంది. ఎప్పుడు నడవాలి చాలా మంది తెలియదు, ఎప్పుడు పరిగెత్తాలి చాలా మంది తెలియదు, ఎక్కడ నడవాలి చాలా మంది తెలియదు, ఎక్కడ పరిగెత్తాలి చాలా మంది తెలియదు. ఈ దినమున ఆ విషయాలు మనం నేర్చుకొని ఈరోజు ధ్యానాన్ని మనం ఆపుదాం. ఈ యొక్క పార్ట్ 3లో మొదటి పాయింట్ నేర్చుకుని ఆపుదాం. మళ్ళీ చెప్తాం, కొంతమందికి ఎప్పుడు నడవాలో తెలియదు, కొంతమందికి ఎప్పుడు పరిగెత్తాలో తెలియదు, కొంతమందికి ఎక్కడ నడవాలో తెలియదు, కొంతమందికి ఎక్కడ పరిగెత్తాలో తెలియదు. ఎక్కడ నడవాలి, ఎక్కడ పరిగెత్తాలి, ఎప్పుడు నడవాలి, ఎప్పుడు పరిగెత్తాలి, ఈరోజు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. త్వరగా చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని ఊరి యొద్దకే పరిగెత్తుచున్నాను. అందరు హల్లెలూయా చెప్పండి. అపోస్తలుడైన పౌలు అంటాడు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలి అని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. నడిచేటప్పుడు నడవాలి, పరిగెత్తేటప్పుడు పరిగెత్తాలి. ఇందాక మనం చూసా 128వ కీర్తన మొదటి వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. త్రోవల యందేమో నడవాలి చెప్పండి, పందెం అందేమో చెప్పండి పరిగెత్తాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము. హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. త్రోవల ఎన్నేమో చెప్పండి నడవాలి, మన ఎదుట ఉంచబడిన పందెములేమో ఓపికతో పరిగెత్తాలని చెప్పండి. ఎట్లా పరిగెత్తాలి చెప్పండి? ఓపికతో పరిగెత్తాలి. కానీ ఇక్కడ మనం ఇంతకు ముందు చూసిన వాక్యంలో ఆ దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని బిలాము ప్రేమించి ఆ త్రోవలో తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి తప్పు త్రోవలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఆ మార్గంలో అంతకుముందే కయీను నడిచాడంట, తర్వాత బిలాము నడుస్తుంటే కొంతమంది ఆత్రముగా పరిగెత్తుతున్నారు. బిలాము కంటే ముందెళ్ళి ఆ దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని పొందుకోవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది ఏమైనా లాభమా? ఇది ఏమైనా లాభమా? అక్కడ అంటాడు ఇది వ్యర్థము. ఏంటండి చెప్పండి? వ్యర్థం. పరిగెత్తి వేస్ట్, పరిగెత్తి వేస్ట్. కానీ ఒక మాట చెప్తాను, ఇప్పుడు ప్రభు ఇక్కడ లేదు కానీ నేను చెప్తాను, బైబిల్లో ఉంది, నేను నోట్ చేసుకున్న దాంట్లో లేదు. అదేంటిదంటే మంచి పోరాటమును పోరాడి నేను చెప్తూ పౌలు నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. 3 మాటలు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ 3 మాటలు ఏమంటాడు? నా పరుగు చెప్పండి కడముట్టించి తిని. ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ ఫినిష్ ద రేస్ అంటాడు. అంటే నా ఎదుట ఉంచబడిన పందెంలో నేను ఓపికతో పరిగెత్తాను అని. కానీ చాలా మంది వ్యర్థంగా పరిగెత్తుతున్నారు, చాలా మంది వ్యర్థమైన కార్యాలు చేస్తున్నారు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు త్వరగా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. అది వ్యర్థము 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 అని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వానికి కలుగుచున్న లాభమేమి? 14 వచ్చినాం. సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాస పడుచున్నట్టున్నవి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, గాలికి ప్రయాస పడుతున్నట్టుగా ఉంది. ఈ అన్ని కూడా సూర్యుని కింద జరుగుతున్నవన్నీ కూడా వ్యర్థమే. అవును, తప్పు త్రోవలో నడిచాడు. ఈ బిలాము అనుకున్నాడు నేను వెళ్తున్న దారి కరెక్టే అనుకున్నాడు. కానీ చివరికి వెళ్ళేటప్పటికి అది మరణానికి త్రోవ తీసేటప్పటికి అయ్యో నేను వేస్ట్, అంతా వ్యర్థంగా చేశాను అని. అవునండి, మనం ఏది కూడా వ్యర్థంగా చేయొద్దు. అందుకనే ఈ వ్యర్థంగా చేయకుండా ఉండాలంటే అన్య జనులు నడుచుకున్నట్లుగా మనం నడవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనం నడవాలి. అపోస్తలుడైన పౌలు ఆఖరి వచనం 9వ కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు గాని, చూడండి, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు గాని. అవునండి, ఇందాక ప్రసంగి గ్రంథంలో గాలికి ప్రయాసపడినట్టుగా ఉంది అంటున్నాడు.
అక్కడ భక్తుడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. చూడండి, గాలిని కొట్టినట్లుగా పోట్లాడలేదు. గాలిని ఎవరైనా కొట్టగలరా? ఎవరు కొట్టలేరు. అందరూ హల్లెలూయా చెప్పండి. అట్లా పోరాడుతూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకే ఒక్క మాటలో ప్రసంగం అందుకే అంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థం. నువ్వు వ్యర్థంగా నడుస్తున్నావేమో గుర్తుపెట్టుకో, వ్యర్థముగా పరిగెత్తుతున్నావేమో గుర్తుపెట్టుకో. ఈ దినమున ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట, దేవునితో నడుచుట పార్ట్ 3లో మొదటి పాయింట్ ఏంటంటే, నువ్వు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నా, బిలాము వెళ్ళినట్టుగా వెళ్తూ ఉన్నా, నీ నడక వ్యర్థమైపోద్ది, నీ పరుగు వ్యర్థమైపోద్ది. కొంతమంది అదే త్రోవలో ఆత్రముగా పరిగెత్తుతున్నారని రాస్తున్నాడు, ఈ బహుమానాన్ని పొందాలని. అది వ్యర్థమైపోతుంది. నడవలసింది ఎక్కడో, పరిగెత్తాల్సింది ఎక్కడో నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు ఆ ప్రకారంగా నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి దీవించబోతున్నాడు. అందరం కూడా లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. సమయం అయిపోయింది. అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, తలలోంచుదాం. కళ్ళు మూసుకోండి, అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకోండి. వాక్యాన్ని ఏదో నమ్మకార్థంగా విని వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఈ దినమున దేవునితో నడుచుట అనే దాంట్లో చాలా విషయాలు ప్రభు అంతా మాట్లాడి ఉన్నాడు. పార్ట్ 2లో 2 విషయాలు. మొదటిగా అన్యజనులు వలె మీరు అల్లరి రేపకూడదు. రెండోది మీ సహోదరుని క్షమించాలి. మూడోది పార్ట్ 3లో మొదటి పాయింట్ అదేంటిదంటే, తిన్నని మార్గాన్ని ఆ యొక్క విడిచిపెట్టి బేరు కుమారుడైన బిలాము పోయిన తప్పు మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. అవును నా ప్రేమైన సహోదర సహోదరి, ఈ దినమున మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తాను తొలగిపోయాడు. ఈ బిలాము ప్రవక్త, మళ్ళీ చెప్తున్న ఈ బిలాము ప్రవక్త, ఆయన త్రోవ తప్పిపోయాడు. ఆయన తప్పు త్రోవలో వెళ్తూ ఉన్నాడు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుంది, అయితే తుదకు అది మరణానికి లేదా నాశనానికి దారితీస్తుంది. నా ప్రేమైన సహోదర సహోదరి, దేవునితో నడుస్తున్నాను చెప్పుకుంటున్నాను, నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. నడవలసింది ఎప్పుడు, పరిగెత్తవలసింది ఎప్పుడు, నడవలసింది ఎక్కడ, పరిగెత్తవలసింది ఎక్కడ నువ్వు తెలుసుకోవాలని ఈ దినమున ప్రభు నీతో చాలా అమూల్యమైన విషయాలు నీతో మాట్లాడి ఉండగా అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ఉచితమైన కృప చేత దయచేత ఈ సంవత్సరం ప్రారంభం నుండి దేవునితో నడుచుట అనే ఆ విషయాన్ని గురించి చాలా అమూల్యమైన సంగతులు మీరు మాకు వినిపింపచేసిన స్తోత్రాలు. అవును ప్రభువా, ఇంతసేపు మేము నీ మాటలు విని ఉన్నాం. ఏ విధంగా నడుచుకోవాలో మీరు మాతో మాట్లాడారు, చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు ప్రభువా మేము పెడచెవిని పెట్టకూడదు దేవా, మాటి మాటికి నెమరు వేసుకోవాలి, మా హృదయాల్లో భద్రపరచుకోవాలి. ఎంతమంది బిడ్డలైతే దినమున నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో వాళ్ళందరిని ఆశీర్వదించి దీవించండి. ఎంతమంది దేవా రోగులుగా ఉండి నీ సన్నిధికి రాకుండా దూరంగా ఉన్నారు, వాళ్ళని దర్శించి ముట్టి స్వస్థపరిచి వచ్చేవారు నడిపించండి. ఈ వారం అంతా బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేతి పనులు అన్నింటినీ సమర్పిస్తున్న ఆశీర్వదించి దీవించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని ఇప్పటి వరకు విని ఉన్నారు, వాళ్ళు లైవ్ లో విన్నా లేదా తర్వాత విన్నా, వాళ్ళందరినీ కూడా పేరు పేరు సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. వాళ్ళ రోగులుండి ముట్టి స్వస్థపరచండి. ఈ వాక్యం రిలీజ్ అవుతున్నప్పుడు పాపుల్ని మీరు రక్షించండి ప్రభా. కుటుంబాలు అద్భుత కార్యాలు జరిగించండి. చాలా మంది బిడ్డలు ప్రభా వారు ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారు. అవి ఎలాంటివైనా సరే వాటన్నిటినీ కూడా ప్రభా మీరు దర్శించండి. వాళ్ళందరినీ దర్శించండి. వాళ్ళ సమస్య నుంచి విడుదల ఇచ్చండి. ప్రతి బిడ్డ కూడా నీతో నడవాలి, ప్రతి బిడ్డ కూడా నీతో నడవాలి. ఆ కృప మీరు దయచేయండి. ఈ వారం అంతా నీ కాపుదల భద్రతలు సమర్పిస్తున్నాం. అపవాది యొక్క చూపు చే బిడ్డల మీద పడకూడదు. ముఖ్యంగా ప్రభువా యేసయ్యా, నీ రాకడాల్సిన నీ చిత్తమైతే వచ్చేవారు మేమందరం కలుసుకుని ఇంకెన్నో విషయాలు నేర్చుకుని కృపను దయచేయండి.
మా గ్రామాన్ని రక్షించండి, ఇరుగు గ్రామస్తులను రక్షించండి. గ్రామ పెద్దల్ని, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ కలిగిన సమస్తాన్ని నీ అసలు సమర్పిస్తున్నా. పేరు పేరుని ఆశ్రయించి దీవించండి. నీ రాకడ రాజ్యం బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరిచి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని బిడ్డల్ని కృపగా సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన ప్రతి బెడుకు దేవుని అక్కడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా ధనమును సమస్తమైన పరిశుద్ధనామం సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ఇది పార్ట్ 3 మాత్రమే, ప్రారంభం మాత్రమే. వచ్చే వారం ఈ పార్ట్ 3 కొనసాగింపు ఉంటుంది. దేవునితో నడుచుట ఎట్లాగో వచ్చే వారం పార్ట్ 3 కొనసాగించబడుతుంది. ఇంకో విషయం నేను మీతో చెప్తూ ఉన్నా, అదేంటిదంటే 18వ తారీఖు నుంచి ఈ యొక్క లెంట్ డేస్ ప్రారంభం సందర్భంగా 18 నుంచి అంటే భస్మ బుధవారం నుండి ఈస్టర్ పండుగ వరకు శిల్వ ధ్యానాలు కూడా ప్రసారం అవుతాయి. ఆదివారాలే కాదు, వారం మధ్యలో కూడా రిలే చేస్తాం, ప్రసారం చేస్తాం. ఇవన్నీ కూడా వీటికి ప్రార్థనలో ఉండండి, ఇతరులకు తెలియజేయండి. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడుతున్నాను, మాకు ఆ యొక్క మెసేజ్, ఆ యొక్క వాట్సాప్ నంబర్ ఉంది, ఆ వాట్సాప్ ద్వారా మీరు మాకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలన్నీ కూడా వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ యొక్క వారం అంతా దేవుని కృప మీ అందరికి సమృద్ధిగా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. బల్లారాధన ప్రారంభిస్తున్నాం. బల్లారాధన ప్రారంభంలో